రాష్ట్రం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలలు అవుతుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మాట్లాడటం ప్రజలు. అప్పుల పాలు చేశారని చెప్తున్నాడా? అసలు ఏమన్నా బుర్రన్నానికి అయితే నేను ఏ పార్టీ కోసం మాట్లాడట్లేదు, కానీ ఇదివరకు జై జగన్ అన్నవాళ్ళే వీళ్ళంతా, దాంట్లో నేను ఉన్నాను. కానీ పొలాస్తి చేశాడు కదండి, కనిపిస్తుంది కదా, పిల్లల్ని అడిగినా చెప్తారు కదా. ఒకటి నువ్వు చేసింది ఏంటి? రంగులు వేసావు కొన్ని 1000 కోట్లు, రంగులు తీసావు కొన్ని 100 కోట్లు, అంతేనా? ఒక మంచినీళ్ళు చేసావా, ఒక రోడ్లు చేసావా, ఒక విఎంసీ చూసావా, ఏదన్నా చూసావా? పిల్లలు అమ్మఒడి ఎందుకు? ఆ శుభ్రంగా నువ్వు అన్ని రకాలుగా చూసినప్పుడు అమ్మని డబ్బులు ఇవ్వాల్సిన పనే ఉంది, అంతే కదా. అమ్మఒడి అక్కర్లేదు, 1000 రూపాయలు పెంచుతున్నానని చెప్పు, అమ్మఒడి వేసేసి ఇంటిచ్చేస్తున్నానని చెప్పు. ఎవరు అడిగారు నేను 15,000 1500లోనే? అడగలేదు కదా. ఎందుకు ఇంత నాశనం చేసేసి ఇన్ని లక్షల కోట్లు అప్పు పెట్టేసి మాకు సామాన్యులకి ఏ రకం కూరగాయలు కానీ ఏ రకం పచారీలు కానీ అందుతున్నాయో 60 రూపాయలు ఎందుకొచ్చి 130 రూపాయలు చేసేసి అది అవసరం లేదు కదా. ఒక వాళ్ళ కొనుక్కోవాలి కదా. నువ్వు 15,000 ఇచ్చిన వాళ్ళు కూడా కొనుక్కోవాలి. అంటే నీ 15,000 ఎన్ని రోజులు వస్తున్నాయి వాళ్ళకి? నేను డబ్బు పెట్టేస్తాను, ప్రతి మనిషికి పెట్టేస్తాను, నాకు వేసేస్తారు ఓటు. ఇది ఒక్కటే చూసుకుందాం. ఇంటికి ఎంత వెళ్తుంది? ఏ ఇంటికి వెళ్తుంటే వైట్ కార్డు ఇంటికి వెళ్తుంది, అంతేగాని సామాన్యుడికి పడిపోయింది ఆ భారం, మామూలు అందరికీ పడిపోయింది. పోలవరం 70% అయిన పోలవరాన్ని 30% చేసి నువ్వు మెప్పు పొందలేకపోయావు. నీ తండ్రి పునాదేశాడు, నేను ఇచ్చేస్తాను, ఓపెనింగ్ చేస్తాను, నన్ను నీకు ఆ పట్టుదల కూడా లేదు. మినిమం అది కనీసం చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు. చంద్రబాబు నాయుడు 70% కట్టేశారు, 30%లో కూడా నువ్వు వదిలి పారేసావు. నీకు అసలు దానికాడే కోల్పోయావు. 1000 రూపాయలు ఇస్తాను, పెంచేస్తాను, పెంచినని చెప్పావు. 200 2,000 చేశాడు ఆయన. ఓకే సార్, 200 ఎన్ని రెట్లు చెప్తే 2,000 అయింది? ఆ 2,000ని 3,000 చేస్తానని చెప్పి 250 నువ్వు ప్రమాణ స్వీకారం రోజే అందరూ పొర కిందకి పెట్టి వెళ్ళిపోయారు. అదన్నా గమనించవో లేదో తెలియదు. నీ పేపర్ వాళ్ళు నువ్వేమీ చేయలేవు. రెడ్డి గారు పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. 5 సంవత్సరాలు వలస అయిపోయిన వాళ్ళే తప్ప పాపం ఈ మన ఆంధ్రాలో ఉండేవాళ్ళు కనపడలేదు. ఎందుకంటే చదువుల పర్పస్ను బీహార్ కూడా దేకేశారు. బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ బతికేవాళ్ళు. ఇక్కడ పనులు ఏమున్నాయి? పెయింట్లు వేసేవాళ్ళు వాళ్ళు, టైల్స్ పెట్టేవాళ్ళు వాళ్ళు. మొత్తం ఇసుకనే చేసేస్తావు, నీ మేస్త్రులు ఖర్చు పెట్టేస్తావు, నీ మినిస్టర్లు ఖర్చు పెట్టేస్తావు. ఎవరికీ పని లేదు, అందరూ సర్దుకుని వెళ్ళిపోయారు, అన్ని ఇళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 1 by 1 అన్ని రకాలుగా తీసుకొస్తున్నారు. చూస్తున్నాగా కనపడుతుందిగా, ఎవరిని అడిగినా చెప్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో మనం గెలిస్తే 30 సంవత్సరాల్లో నేను అధికారంలో ఉంటాను మనం చూసాను. 1.0 1.2 ఏదో చెప్పాడు కదా. అంటే ఇది సినిమా కాదు, సినిమా చేసినట్టు చేస్తావు కాబట్టి అందంగా 11 సీట్లలో కూర్చోబెట్టేస్తారు. సినిమానే అనుకున్నావు, తెర మీద చూపిద్దాం అనుకున్నావు. తెర కాదమ్మా ఇది. ఒక ఆంధ్ర రాష్ట్రం 10 కోట్ల మంది 8 కోట్ల మంది ఉంటారు, నాకు లెక్క అయితే తెలియదు. కానీ అన్ని కోట్ల మంది జీవితాలు నువ్వు ఒక్కడవి ఏం చేసావు? కొలాప్స్ చేసి వదిలేస్తావు. నీ సెక్టార్ అందరినీ అన్నీ కొనేసుకున్నావు. ఏది కేసులు పెట్టాలో, ఎక్కడ ఇరికిచ్చాలో, ఎక్కడ చేయాలో అన్నీ చేసేస్తావు. దానిలోనే దృష్టి పెట్టావు. ఏదో మనుషులు 15,000 వేసేస్తున్నాను, ఆటోడు పాస్టులు 15,000 వేస్తున్నాను. నువ్వు చేసింది అదే. అయ్యే నీ ముందు కనపడతాయి. పాపం వాళ్ళందరూ కట్టుబడి ఇచ్చి నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ఇంక ఈ ఆలోచనలు వద్దు నీకు. నువ్వు అందంగా ఇంట్లో కూర్చోవడమా, నువ్వు రాయల్టీగా పిల్లల్ని బాధ్యతను చూసుకుని కేసులు పోగొట్టుకోవడం ప్లాన్ చేయి. అంతేగాని ఓ తెచ్చి మళ్ళీ మా ముందుకు రావడానికి ప్లాన్ చేయక మీకు దండం పెడతాం. అమ్మ, జగన్మోహన్ రెడ్డి అంటారు నేను అసెంబ్లీకి వెళ్తే మైక్ ఎవరు, మాట్లాడడానికి ఎవరు, అందుకే నేను అసలు వచ్చింది అది అడగండి. వచ్చింది ఏది అసలు? వస్తేగా నీకు ఇస్తారో లేదో తెలియడానికి. అంటే నువ్వు ఇవ్వలేదు కదా. పోయినసారి ఎవరికి మైక్ ఇవ్వలేదు, ఎవరిని మాట్లాడనివ్వలేదు. అంత 40 సంవత్సరాలు సీనియర్టీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారినే మాట్లాడనివ్వలేదు. అది నువ్వేంటి? నీ ఆలోచన నీకు వచ్చింది, అది ఒకరు చేసేది కాదు. వాళ్ళు నేను చేశాను అని చేసేస్తారు అనే ఫీలింగ్లో ఉన్నావు. చెయ్యొచ్చు. ఇప్పుడు ఏదన్నా సరేనండి, ఒక మాట మిమ్మల్ని అంటే 10 మాటలు మీరు అంటారు కదా. అనుకుంటే ఎలా ఉంటారు? ఆ సమయం కోసం చూస్తారు. నేను ఒక మాట అనేసి వెళ్ళిపోతాను, ఫ్లైట్ ఎక్కేస్తాను. మరి నేను వచ్చేదాకా మీరు చూస్తారు కదా. అమ్మో నన్ను ఎలాగనేసింది, నేను 10 మాటలు మాట్లాడి తీరాలి వాళ్ళ దగ్గర అనేసి మీ ఆలోచన మీరు ఉంటానే ఉంటుంది. అందుకని నువ్వు చేసావు కాబట్టి అదే నీకు వస్తుంది. మనం ఏం చేస్తే అదే వస్తుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవి ఆయన ఏం చెప్తున్నాడు చూసారు? అసలు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వీళ్ళ కట్టించాడంట, పనోళ్ళ కోసం కట్టించాడంట. అంటే పనోళ్ళ కోసం కూడా వీళ్ళాలు కట్టిస్తున్నారంటే చూడండి ఎంత మహానుభావులు. మామూలు వాళ్ళకి మాకైతే కొంపలో లేవు, ఆ కరెంటు బిల్లు కట్టుకోలేకపోయాం. ఎలాగా దేవుడు అని చెప్పి గిరగ తిరిగాం. పనోళ్ళ కోసమే వెళ్ళాలి కట్టేస్తున్నారు సార్. మీకు టాలెంట్ ఎవరికీ రాదు, చేయలేరు కూడా. నీ తెలుగుదేశం వాళ్ళు కూడా చేయలేరండి.
అంత దాకా చేయలేరు. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి చేసినట్టు, పెద్దిరెడ్డి చేసినట్టు, ఈ సుబ్బారెడ్డి చేసినట్టు ఇలాంటి పనులు పాపం వీళ్ళు చేయలేరండి. వీళ్ళకి చేత కాదు. చేద్దామన్నా రాదండి. బై బర్త్ ఉండాలి, పుట్టుకతో రావాలి, జీన్స్తో రావాలి. నీకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి. బంగారు బేషన్ కూడా పెట్టించుకోవడం నీకే సాధ్యం అది, కానీ మా ఎవరికీ సాధ్యం కాదు. ఉన్నా కూడా చేయరమ్మా. మేము ఉన్నా ఆ పప్చారు వేసుకుని అది వేసుకుని తినాలనుకుంటాం కానీ